వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీద. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఎక్కడో కొడుతుంది సీనా. ఇక మొదలెడదామా? పోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రకటించారని గోరంట్ల మాధవ్ పై కేసు నమోదవగా విచారణకు హాజరయ్యారు. మామను రాకపోతే బోర్ కొట్టేస్తుందిరా. అవునరా మామ. అడ్డం పెట్టి వైఎస్ జగన్ ను ఆపాలని చూస్తే సూర్యుడిని ఆపాలని చూసిన చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. మూతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపాలనుకోవడం. ఎంతటి హాస్యాస్పదమో. What's the problem? You talking about the patient? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఈ కేసులను అడ్డం పెట్టి అట్లనే ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కూడా అంతే హాస్యాస్పదం అనేది. అమ్మో 2 ప్లేయర్ కాంట్రా ఇది. కానా హుషారున్నది. చంద్రబాబు నాయుడు గారి మూతిని ఇట్లా సూర్యునికి అడ్డం పెట్టి సూర్యున్ని ఏ రకంగా ఆపాలని ఆయన ప్రయత్నం చేస్తే అది విఫలమైతుందో అది హాస్యాస్పదము. ఆ రకంగానే ఈ కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవటం కూడా గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అంతే హాస్యాస్పదమని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తయారయ్యావు. ఇంకా సమావేశాలు పెడితే కేసులు, కూర్చుంటే కేసులు, లేస్తే కేసులు, కేసులే కేసులు. వెన్ యు ఆర్ ఇన్ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడ. చూసావుగా, పోలీసోడే కాదు ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తది. పొట్టోడికి దోలు తీరిపోయింది. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ గ్రేట్ ఎస్కేప్ అయ్యాడు. ఏకంగా హైకోర్టునే బురుడి కొట్టించి చంపయ్యాడు. పోతాం అనుకున్నాను, పారిపోతాం అనుకున్నాను. తన తల్లి పద్మావతి ఊపిరితిత్తుల సమస్య, గుండె జబ్బుతో బాధపడుతుంది. அம்மாவுக்கு வந்து ஹார்ட்ல இந்த மாதிரி ஒரு ஹோல் நீ வீட்டுக்கு போய் அழுதுட்டே இருக்காரு. அம்மா இந்த மாதிரி ஆச்சு, அம்மா இப்போ என்ன பண்ணலாம் அம்மா అని అழுதுட்டே இருக்காரு. ఆమెకు చికిత్స చేయించేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత నెల 14న ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అమ్మని తీసుకెళ్లి మా మావయ్య దగ్గర వదిలేసి నేను వచ్చేస్తానండి. ఆవు పులి కదా. ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించారు. నువ్వు లొంగుతావో లేదో అని అంది, లొంగుతావని తెలిసింది, ఇప్పుడు బేరవాడుతుంది. బోరుగడ్డ అనిల్ బెయిల్ గడువు ముగియగానే జైలు సూపరింటెండెంట్ వద్ద గుడ్ మార్నింగ్ సార్. ఏమ్రా నిన్న ఎడిపోయినావు? నిజం చెప్పంటారా? నాలుక గోస్తా అబద్ధం. అయితే తన తల్లి ఆరోగ్యం మా నాన్నగారు కొంట్లో బాలేదు సార్. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స చేయించాలని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ రాఘవ శర్మ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారని బోరుగడ్డ తెలిపారు. 2 కిడ్నీలు కొట్టేసినాయండి. కిడ్నీలదేముందిరా, నువ్వు మంచిగా ఉన్నావు కదా. నేను సింగిల్ కిడ్నీ గాని అవడం తప్ప యూజ్ ఏం లేదని డాక్టర్లు చేతులు ఎత్తేశారు. మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని ఈ నెల 1న అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ తప్పుడు దోపత్రం అని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఉత్తర్వులు. అక్కర్లేదండి, షేర్ ఆటోలో వెళ్ళిపోతాం. బోరుగడ్డపై అనుమానంతో పోలీసులు మెడికల్ సర్టిఫికెట్ పై విచారణ చేపట్టారు. గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు. బోరుగడ్డ తల్లి తమ వద్ద అసలు చికిత్సే పొందలేదని,
వాళ్ళు మిమ్మల్ని మాయ చేశారు సార్. ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ జారీ చేయలేదని లలిత ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ రాఘవ శర్మ, ఎంతకి తెగించారా? ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఏంటి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఫోన్ ఆపెత్తే స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. కోర్టునే తప్పుదోవ పట్టించిన అనిల్ కోసం అనంతపురం, గుంటూరు జిల్లా పోలీసులు 2 రోజులుగా గాలిస్తున్నారు. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.